భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ మరోసారి బ్రిటన్ ప్రధానమంత్రి అవ్వడం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూకే పార్లమెంట్ ను రద్దు చేశారు. జూలై 4న అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా భారత సంతతి నేతలు ప్రపంచ దేశాల్లో ఎలా రాణిస్తున్నారు అన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం వారిలో ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఓ సందర్భంలో అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవ్వడాన్ని చారిత్రక ఘటనగా అభివర్ణించారు. 1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు విన్స్టన్ చర్చిల్ మాట్లాడుతూ భారత నాయకులకు తక్కువ సామర్థ్యం ఉంటుంది అని హేళన చేశారు. కానీ ఇప్పుడు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో భారతీయ మూలాలు ఉన్న ఒక వ్యక్తి బ్రిటన్ కు ప్రధానమంత్రి అవ్వడం, కుప్పకూలిపోతున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను మరోసారి నిలబెట్టడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో అగ్రనాయకులుగా కొనసాగుతున్న భారతీయ సంతతికి చెందిన ఇతర నేతల గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్రికా, ఆసియాకు చెందిన చాలా దేశాల్లో భారత సంతతి నేతలు కీలక పదవుల్లో ఉన్నారు. దేశాల్లో తమ తమ పదవుల్లో చక్కగా రాణిస్తున్నారు. బ్రిటన్ తో పాటు మరో 7 దేశాల్లో అగ్రస్థానంలో భారత మూలాలు కలిగిన నేతలున్నారు. వారిని గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అందులో మొదటిగా యూరోప్లోని భారత సంతతి నేతల్లో ఆంటోనియో కోస్టాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆయన పోర్చుగల్ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1961లో జన్మించిన ఆంటోనియో కోస్టా 2019 నుంచి 2022 వరకు పోర్చుగల్ దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆయన తండ్రి ఓర్లాండో కోస్టా ఒక కవి. ఆయన వలసవాద వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. షైన్ ఆఫ్ ఆంగర్ అనే ప్రముఖ పుస్తకాన్ని పోర్చుగల్ భాషలో రాశారు. ఆయన తాత పేరు లూయిస్ అఫోన్సో మారియా డి కోస్టా. లూయిస్ గోవాలో ఉండేవారు. ఆంటోనియో కోస్టా మొజాంబిక్ లో జన్మించారు. అయితే ఇప్పటికీ ఆయన బంధువులు గోవాలోని మార్గోవా సమీపంలోని రువా అబేద్ ఫారియా గ్రామంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. భారత గుర్తింపు గురించి ఆంటోనియో కోస్టా ఒకసారి మాట్లాడారు. నా ఒంటి రంగు నన్ను ఎప్పుడూ ఏదీ చేయకుండా ఆపలేదు. నేను నా చర్మం రంగును సాధారణంగానే పరిగణిస్తాను అని అన్నారు. అంతేకాకుండా కోస్టా భారత ఓసీఐ కార్డుదారుల్లో ఒకరిగా ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017లో ఆయనకు ఓసీఐ కార్డును అందజేశారు. ఓసీఐ కార్డు అంటే ఏంటో చెప్పుకుందాం. భారత సంతతికి చెంది విదేశాల్లో నివసిస్తున్న వారు మన దేశంలో ఎంతకాలమైనా గడిపేందుకు ఇచ్చే సిటిజన్షిప్ అనవచ్చు. ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటారు. మన దేశంలో ఈ కార్డును 2005లో ప్రవేశపెట్టడం జరిగింది. విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి ప్రముఖులు డ్యూయల్ సిటిజన్షిప్ కోరుకుంటే వారి అర్హతలను పరిశీలించి షరతుల మేరకు అందచేయడం జరుగుతుంది. ఆ కార్డును వారు తమకు లభించిన గౌరవంగా సదరు ప్రముఖులు భావిస్తారు. ఇకపోతే 2017 నుంచి మారిషస్ ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న ప్రవీణ్ జగన్నాథ్ కూడా భారతీయ మూలాలు ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన భారత్ లోని బీహార్ ప్రాంతానికి చెందిన మూలాలు ఉన్నాయి. మారిషస్ లోని బలమైన రాజకీయ నాయకుల్లో ప్రవీణ్ జగన్నాథ్ తండ్రి అనిరుద్ జగన్నాథ్ కూడా ఒకరు. అనిరుద్ జగన్నాథ్ మారిషస్ కు అధ్యక్షుడిగా, ప్రధానిగా వ్యవహరించారు. ప్రస్తుతం మారిషస్ కు ప్రధానిగా ఉన్న ప్రవీణ్ జగన్నాథ్ కొంతకాలం ముందు ఆయన తండ్రి అనిరుద్ అస్థికలను గంగా నదిలో కలపడానికి వారణాసికి వచ్చారు. ఇదే కాకుండా పలు సందర్భాలను పురస్కరించుకుని ఆయన భారత్ కు వస్తూనే ఉంటారు. మారిషస్ లో బీహారీలు ఎక్కువగా ఉన్నారు. వారికి అక్కడ స్థానం దక్కడం వెనుక ఆయన ప్రోద్బలం ఉంటుంది. మారిషస్ కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీరాజ్ సింహ్ రూపన్ కూడా భారతీయ సంతతికి చెందిన వారే అవడం విశేషంగా చెప్పుకోవచ్చు. సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పూర్వీకులు మూలాలు కూడా భారత్ లోనే ఉన్నాయి. ఆమె తండ్రి భారతీయుడు, తల్లి మలయాళీ మూలాలకు చెందినవారు. సింగపూర్ లో మలయాళీ జనాభా దాదాపు 15% ఉంటుంది. హలీమా యాకూబ్ సింగపూర్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అంతకంటే ముందు సింగపూర్ పార్లమెంట్ స్పీకర్ గా హలీమా వ్యవహరించారు. సింగపూర్ పార్లమెంట్ కు స్పీకర్ అయిన తొలి మహిళ కూడా ఆమె. అటు లాటిన్ అమెరికా దేశమైన సూరినామ్ దేశ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోఖీ సైతం భారత్ తో అనుబంధం కలిగి ఉన్నవారు. ఇండో సూరినామా హిందూ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయనను చాంద్ సంతోఖీ అని పిలుస్తారు. చంద్రికా ప్రసాద్ సంతోఖీ సంస్కృత భాషలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కరీబియన్ దేశమైన గుయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ పూర్వీకులు కూడా భారత్ కు చెందిన వారే అని చెబుతున్నారు. 1980లో ఒక ఇండో గుయానీస్ కుటుంబంలో ఇర్ఫాన్ జన్మించారు. సేషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకలావన్ కూడా భారత సంతతి నాయకుడే. ఆయన పూర్వీకులు బీహార్ కు చెందినవారు. ఆయన తండ్రి కమ్మరి పని చేసేవారు, తల్లి ఒక టీచర్. 2021లో నరేంద్ర మోదీ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన్ను భారత పుత్రుడు అని అభివర్ణించారు. వావెల్ రామకలావన్ పూర్వీకులు బీహార్లోని గోపాల్గంజ్ కు చెందినవారు.
ఈ రోజు కేవలం ఆయన గ్రామస్తులే కాకుండా భారతదేశం మొత్తం ఆయన సాధించిన విజయాలను చూసి గర్విస్తుంది అని మోదీ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు సైతం అమెరికా అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయ సంతతికి చెందిన అగ్రనేతల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గురించి చెబుతున్నారు. ఎందుకంటే ఆమె అగ్రరాజ్యంలో ఆ స్థానానికి చేరుకున్నారు. 2021లో ఆమె 85 నిమిషాల పాటు అమెరికా అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు. దీంతో అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. దానికంటే ముందు ఆమె 250 ఏళ్లు అమెరికా ప్రజాస్వామ్యంలో తొలి మహిళ, తొలి నల్లజాతి, తొలి ఆసియా అమెరికా మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. కమలా హ్యారిస్ భారత్తో తన అనుబంధం గురించి బహిరంగంగా ప్రస్తావిస్తారు. 2018లో ఆమె ఆత్మకథ ద ట్రూత్ వి హోల్డ్ పుస్తకం ప్రచురితమైంది. ప్రజలు నా పేరును ఏదో విరామ చిహ్నాన్ని పలికినట్లు పిలుస్తారు, కామాలా అని అంటుంటారు అని తన ఆత్మకథలో రాశారు. కాలిఫోర్నియా సెనేటర్ అయిన కమలా హ్యారిస్ తన పేరు అర్థాన్ని ప్రజలకు వివరించారు. నా పేరుకు అర్థం తామర పువ్వు. భారతీయ సంస్కృతిలో ఈ పువ్వుకు చాలా ప్రాముఖ్యత ఉంది. తామర మొక్కు నీటి అడుగున ఉంటుంది. దాని పువ్వు నీటి ఉపరితలంపై పూస్తుంది. తామర మొక్క వేళ్లు నదితో గట్టిగా పెను వేసుకుని ఉంటాయి అని తన పేరు గురించి వివరించారు. కమలా తల్లి భారత్కు చెందిన వారు కాగా తండ్రి జమైకాకు చెందినవారు. మొత్తానికి సీఈఓలు, నేతలు ఫ్యాక్టరీగా భారత్ తయారైందని అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచవ్యాప్తంగా పలు కార్పొరేట్ కంపెనీల్లోనూ భారతీయులు హవా కొనసాగుతుంది. ప్రపంచంలోని ఎన్నో టాప్ కంపెనీలకు మన భారతీయులే సీఈఓలుగా ఉన్నారు. వాటి సక్సెస్ లో మేజర్ రోల్స్ మన వాళ్ళదే. ఈ జనరేషన్ ఇండియన్స్ ని గట్టిగా నమ్ముతుందనడానికి వీళ్లే అతిపెద్ద ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలకు భారతీయులే సీఈఓలుగా కొనసాగుతున్నారు. ప్రపంచాన్ని నడిపిస్తుంది ఇండియన్స్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారతీయుల ప్రతిభ అటువంటిది. ప్రపంచంలో ఇండియన్స్ కి ఎవరూ సాటి లేరని నిరూపిస్తున్నారు.